ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా కీలక ఘట్టం ప్రారంభమైంది. రాజన్న ఆలయం నుండి ఉత్సవమూర్తులను భీమేశ్వర స్వామి ఆలయం వరకు పల్లకీ సేవలో ఊరేగింపుగా తరలించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని భీమేశ్వర స్వామి దేవాలయంలో ఆర్థిక సేవలు, కోడెమొక్కు, నిత్య కళ్యాణం వంటి సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో రాజన్న ఆలయ అభివృద్ధికి తొలి విడతగా 76 కోట్లు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ ప్రయత్నంలో భాగంగానే భీమేశ్వర ఆలయంలో దర్శనాలు ఏర్పాటు చేశామన్నారు. వేములవాడ పట్టణం రాజన్న ఆలయ అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, లోక కళ్యాణం కోసం భక్తులపై రాజన్న ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. శివాయ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయంలో అభివృద్ధి విస్తరణ కార్యక్రమంలో భాగంగా వచ్చేటువంటి భక్తులు భీమేశ్వర ఆలయంలో దర్శనం చేసుకునేటువంటి కార్యక్రమం ఈ రోజు బ్రాహ్మణోత్తముల చేత, వేద పండితుల చేత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తగిన ఏర్పాటు చేయడం జరిగింది. వేములవాడ రాజరాజస్వామి సన్నిధిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మేడం గారు, జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు, చాలా మంది పెద్దల సమక్షంలో, భక్తుల సమక్షంలో నవంబర్ 20వ తేదీన భూమి పూజ గావింపు చేసుకుని అభివృద్ధి పత్రంలో తీసుకుపోయే క్రమంలో ఇప్పటికే 47 కోట్ల రూపాయలతో రోడ్డు వెడల్పు సంబంధించిన విస్తీర్ణ కార్యక్రమం చేయడంతో పాటు ప్రస్తుతం 76 కోట్లతో ఆలయాన్ని విస్తరించేటువంటి కార్యక్రమం శ్రీ 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 విధుశేఖర భారతి శృంగేరి పీఠం వారి సూచనలతోటి, పలుమార్లు వారి ఆదేశాలు, వారి సూచనలతోటి ఆలయాన్ని విస్తరించే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభం చేసే సందర్భంలో నెల్లూరు జిల్లా కోవూరు బైపాస్ రోడ్డులోని సాయిబాబా గుడి